పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. టిబెట్ బౌద్ధ మతానికి అధిపతి దలైలామా. 89 ఏళ్ల దలైలామా తరువాత ఆయన వారసుడు ఎవరు అనే దానిపై ఇప్పుడు పెద్ద చర్చ సాగుతోంది. ఇది మతపరమైన విషయమైనా ఇప్పుడు చైనా భారత్ మధ్య నిశ్శబ్ద వార్లా మారుతోంది. అసలు దలైలామా వారసత్వం అంటే ఏమిటి? బౌద్ధుల నమ్మకం ప్రకారం దలైలామా మరణించిన తరువాత ఆయన ఆత్మ ఇంకొక చిన్నపిల్లలో పునర్జన్మ తీసుకుంటుంది. ఆ పిల్లవాడిని గుర్తించి దలైలామా వారసుడిగా ప్రకటించాలి. ఇది టిబెట్ సాంప్రదాయం. ప్రస్తుతం ఉన్న దలైలామా 14వ వారు. 1959లో చైనా అరాచకాలను తట్టుకోలేక భారత్లోని ధర్మశాలలో శరణు పొందారు. ఈ విషయంలో చైనా ఎందుకు తాత్సారం చేస్తోంది అంటే తదుపరి దలైలామా ఎవరు కావాలన్న దాన్ని తామే నిర్ణయించాలని అంటోంది. మతాల మీద కూడా ప్రభుత్వ నియంత్రణ ఉండాలన్నది చైనా భావనలా ఉంది. ఇప్పటికే ఒక పంచెన్ లామా ఎంపికలో చైనా జోక్యం చేసుకుంది. నిజమైన బాలుణ్ణి కిడ్నాప్ చేసి తన అభిమతాన్ని బయటపెట్టింది. ఇప్పుడు అదే మాదిరిగా దలైలామా వారసుణ్ణి కూడా తనకు అనుకూలంగా ఉండే వ్యక్తినే ప్రకటించాలని చూస్తోంది. భారత్ దలైలామాకు ఆశ్రయం ఇస్తోంది. ఆయన వారసుడి ఎంపికకు ఖచ్చితంగా తమ ఆమోదముద్ర కావాలంటూ చైనా చేసిన డిమాండ్ను తోసిపుచ్చింది. 15వ దలైలామాను ఎన్నుకునే అధికారం పూర్తిగా ప్రస్తుత దలైలామా చేతుల్లోనే ఉంటుందని, ఆ అధికారం ఇంకెవరికీ లేదని స్పష్టం చేసింది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఈ మేరకు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే తమ తరువాతి వారసుణ్ణి తానే ప్రకటిస్తానని దలైలామా చెప్పారు. ఆయన టిబెట్లో పుడతాడో, ఇండియాలో పుడతాడో, లేక అవసరమే లేదనుకుంటే వ్యవస్థను ఆపేస్తానని కూడా చెప్పారు. ఈ విషయంలో చైనా మొండిగా వ్యవహరిస్తోంది. వారసుణ్ణి తామే ప్రకటిస్తామంటోంది. తమ అనుమతి లేకుండా ఎవ్వరూ దలైలామా కాలేరని అంటోంది. ఈ విషయంలో చైనా ప్రవర్తన అంతర్జాతీయ స్థాయిలో పెద్ద దుమారమే రేపుతోంది. మత స్వేచ్ఛ, టిబెట్ హక్కులు, చైనా నియంత్రణ ఇవన్నీ కలిసిపోయి ఈ సమస్యను మరింత క్లిష్టంగా చేస్తున్నాయి. భారత్ ఇందులో కీలకంగా ఉండనుంది.